ఏపీలో స్కూల్ అలాగే కాలేజ్ స్టూడెంట్స్కి ఒక అదిరిపోయే న్యూస్ అండి. సో చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వరుసగా 3 డేస్ హాలిడేస్ సంబంధించిన అప్డేట్ అనమాట. ఇది లేటెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఈ 3 డేస్ హాలిడేస్ అనేది మనకు ఎందుకు ఇస్తారు, ఎప్పటి నుంచి 3 డేస్ హాలిడేస్ ఇస్తారు అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇలాంటి అప్డేట్స్ మీకు ఫ్యూచర్లో కావాలి, రెగ్యులర్గా అంటే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో వెంటనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి, సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకేనా? ఎస్. సో ఇంకా విషయానికి వస్తే కనుక వరుసగా 3 డేస్ హాలిడేస్ అనమాట. నెక్స్ట్ మంత్లో మనకు ఈ హాలిడేస్ అయితే రాబోతుంది. నెక్స్ట్ మంత్ 8న ఫెస్టివల్ అయితే ఉంది. సో ఆ ఫెస్టివల్ మీకు ఐడియా ఉంటే కనుక వీడియో కింద కామెంట్ చేసి షేర్ చేసుకోండి ఏం ఫెస్టివల్ అని చెప్పేసి, నేను చెప్పకముందే. ఓకేనా? సో నెక్స్ట్ మంత్ 8న మహాశివరాత్రి ఫెస్టివల్ అయితే ఉంది. సో ఆ రోజు ఫ్రైడే వస్తుంది అనమాట. నెక్స్ట్ డే 9th సాటర్డే రోజు, అది సెకండ్ సాటర్డే. సో సెకండ్ సాటర్డే జనరల్గా మనకు హాలిడే అయితే ఇస్తారు. నెక్స్ట్ డే రోజు సండే వస్తుంది. సో ఈ విధంగా వరుసగా 3 డేస్ హాలిడేస్ అయితే నెక్స్ట్ మంత్లో మనకు రాబోతున్నాయి. ఈరోజు ఫిబ్రవరి 21 కదా, ఇంకొక 2 వీక్స్లో, మ్యాక్సిమం ఒక 2 వీక్స్లో 3 డేస్ హాలిడేస్ అయితే వస్తుంది. ఇది అప్డేటు. ఇంకా హాలిడేస్ గురించి ఏమన్నా అప్డేట్స్ ఏమన్నా వస్తే కనుక, అలాగే స్కూల్ పిల్లలకు హాఫ్ డే స్కూల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే ఒకసారి చెక్ చేసుకోండి, మన ఛానల్లో ఉంటుంది. థ్యాంక్ యూ.